ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సరే, కారు దిగామండి. కారు దిగేసరికి భానుమతి గారు నన్ను చూసి ఇతను బుజ్జాయ అని అడిగింది. బుజ్జాయ అంటే కృష్ణశాస్త్రి గారి కొడుకు, ఆయన ముద్దు పేరు బుజ్జాయి. బుజ్జాయ అని అడిగింది. అని అంటే అప్పుడు కృష్ణశాస్త్రి గారి వాయిస్ లేదు, ఆయనకి వోకల్ కార్డ్స్ రిమూవ్ చేశారు. చేతిలో చిన్న స్క్రిబ్లింగ్ పెన్ ఉంటుంది జేబులో, రాస్తాడు అనమాట. బుజ్జాయి అని అడిగితే ఈయన రాశాడు, హీఈస్ నాట్ బుజ్జాయి, హీఈస్ మిస్టర్ జయకుమార్, మై యంగ్ ఫ్రెండ్ అని రాశాడు. అనేసరికి నేను యంగ్ ఫ్రెండ్ అంటే కృష్ణశాస్త్రి అప్పటికే 75 సంవత్సరాలు ఆయనకి. సో నాకు అసలు ఎలా ఉందంటే తలుచుకుంటేనే చాలా ఎక్సైటింగ్గా ఉంది. అసిస్టెంట్ అని చెప్పలేదు, ఏమనలేదు, హీఈస్ మిస్టర్ జయకుమార్, మై యంగ్ ఫ్రెండ్ అన్నాడు. సో రండి శాస్త్రి గారు అన్న తర్వాత లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత అక్కడ భర్త రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారిని పరిచయం చేసింది. భరణి గారు కూడా ఉన్నారు, వాళ్ళ అబ్బాయి పేరుతోనే భరణి స్టూడియో, వాళ్ళని పరిచయం చేసింది. పరిచయం చేసిన తర్వాత కూర్చున్న తర్వాత శాస్త్రి గారు ఏదో రాయిపోయాడు. శాస్త్రి గారు మీరేం రాయబాకండి, ముందు మీరేం తాగుతారో చెప్పండి, కాఫీయా, టీయా, బోర్నవిటా, మజ్జిగ అనేసరికి ఈయన తలకాయ అయిపోయాడు. తలకాయ అయిపోయేసరికి 2 గ్లాసుల మజ్జిగ వచ్చింది, తాగిన తర్వాత కూర్చున్న తర్వాత సంభాషణ ఏంటంటే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఆ మల్లీశ్వరి వైభవం, ఆ సినిమా వైభవం, అందులో పాటలు, ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయారు. నేను ఫస్ట్ టైం భానుమతి గారిని చూడటం, నేను కళ్ళప్పగించి ఆవిడనే చూస్తున్నా. ఆవిడ వర్చస్సు, ఆవిడ డిగ్నిటీ, ఆవిడ మాటల తీరు, చుట్టూ ఒక ఆరా ఉంటుంది సార్ చుట్టూ. డెఫినెట్గా. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. భానుమతి గారి స్టూడియోకి ఒక ఇంజనీర్ ఉన్నాడు. ఆయన భానుమతి గారితో అన్నాడంట, అమ్మా మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా ఇంజనీరే, మిమ్మల్ని ఎప్పటి నుంచో చూడాలని అంటున్నాడు, ఒకసారి తీసుకురానా అని పర్మిషన్ అడిగాడంట. తీసుకురండి, చూస్తే ఒక పని అయిపోతుంది అంది ఈవిడ. సరే, నెక్స్ట్ డే వాళ్ళ ఫ్రెండ్లు ఇంజనీర్, ఈయన ఇంజనీర్, ఇద్దరు కలిసి వచ్చారనమాట. కలిసి వచ్చి ఎంటర్ అవుతుండేసరికి భానుమతి గారు ఎదురొచ్చిందంటే, ఈ వచ్చినటువంటి ఫ్రెండు ఆవిడ్ని చూసి అలాగ స్టన్ అయి చూస్తున్నాడంట. అప్పుడు ఆయన పరిచయం చేశాడు, ఈయనేనంటే మా ఫ్రెండ్ మిమ్మల్ని చూడటానికి వచ్చాడు అని చెప్తే, వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాడుగా, ఇంకేం చూస్తాడు. మీరు కూడా అలాగే చూస్తున్నారా? అంటే ఆ భానుమతిని చూడటం, అసలు భానుమతి అంటే అది ఒక బహుముఖ ప్రజ్ఞ. అది సంగీతం ఉంది, సాహిత్యం ఉంది, ఆవిడ దగ్గర మూర్తి పెంచింది, సంగీతం సాహిత్యానికి పెట్టింది పేరు భానుమతి గారు. అలా ఉండేది ఆవిడ చూడాలంటే. సో నేను ఫస్ట్ టైం ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత భానుమతి గారిని అంత దగ్గరగా చూడటం. తర్వాత శాస్త్రి గారు ఏం లేదు, మీ చేత ఒక పాట రాయించాలి, అందుకోసమే పిలిపించాను, అసలు పాట గురించి రేపు కూర్చుందాం, మిమ్మల్ని చూసి చాలా రోజులైంది అది ఇదని సరదాగా కబుర్లు ఆడుకున్నారు. ఆవిడేమో ఏదో మాట్లాడింది, ఈయన రాసేవాడు, ఆయన రాసింది నేను చదవటం అన్నమాట. ఈ స్పీడ్గా రాస్తాడు కదా, సో ఆయన రాత ఏంటంటే నాకు బాగా అలవాటు అయింది. సో నేను చదవటం అనమాట. చదివితే ఆవిడ సమాధానం చెప్పటం, ఆ విధంగా ఫస్ట్ మీటింగ్ అండి. సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్, మామూలుగా భానుమతి గారి గురించి చెప్పేటప్పుడు ఆమె బహుముఖ ప్రజ్ఞశాలి, చాలా టాలెంటెడ్, ఇవన్నీ దాంతోపాటు ఆమె ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి వాళ్ళని కూడా లెక్క చేయదు, తన డిగ్నిటీ తంది, తన టీవీ తంది అని చెప్పేసి ఇలా కూడా చెప్తారు. అలాంటి భానుమతి గారు ఒక లిరిక్ రైటర్ కృష్ణశాస్త్రి గారు లాంటి వ్యక్తి వస్తే పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ తీయడం అనేది, ఇది నాకు చాలా కొత్త యాంగిల్ లాగా అనిపిస్తుంది. అయ్యో, ఈ పార్శ్వం కూడా ఉంది ఆమెలో. ఆవిడకి ఏమంటుందంటే, అందరూ నాకు అహంకారము పొగరు అనుకుంటారు, ఇది అసలు సమాజమే పురుషాధిక్య సమాజం, అందులో సినిమా ఫీల్డ్ మరీ హీరోలు డామినేటింగ్ ఫీల్డ్, కాబట్టి వాళ్ళందరి ముందు నేను నిలదొక్కుకోవాలి, నా ఐడెంటిటీ కాపాడుకోవాలి, నా ఉనికి బాగా ఉండాలి
అని అంటే నేను ఆ విధంగా ప్రవర్తిస్తున్నాను అని చెప్పుకుని సమర్థించుకునేది ఆవిడ. సమర్థనే కాదు, యాక్చువల్గా అంతే. నిజమే కూడా. తర్వాత ఒకసారి ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ అడిగాడు, ఏమండి మీరు అగ్రనటులు ఇద్దరితో నటించారు కదా, అగ్రనటులు అంటే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, వాళ్ళిద్దరితో నటించారు కదా, మీ అనుభవాలు ఏంటి వాళ్ళతో నటించేటప్పుడు అని అంటే ఈవిడేమి సమాధానం చెప్పిందండి, నేను వాళ్ళతో నటించడం కాదు, వాళ్ళిద్దరు నాతో నటించారు, ఆ అనుభవాలు ఏమిటో వాళ్ళని తెలుసుకోండి అంది. సో ఆవిడతో మాట్లాడడం చాలా కష్టం అండి. ఇప్పుడు నాగేశ్వరరావు గారితో ఒక మాట ఉంది ఆయన గురించి, టు స్పీక్ టు హిమ్ ఈజ్ అన్ ఎడ్యుకేషన్. ఆయన టు స్పీక్ టు భానుమతి ఈజ్ ఎ ఛాలెంజ్. ఆవిడతో మాట్లాడటం చాలా కష్టం. ఆవిడ కవయిత్రి, ఎంత సమయస్ఫూర్తిగా మాట్లాడుద్ది. కథలు కూడా రాశారు, పుస్తకాలు రాసింది. అత్తగారి కథలకి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఆవిడకి. అది అయిపోయిందండి. అయిపోతే కృష్ణశాస్త్రి గారు ఏమన్నారు, ఆ రోజు ఆదివారం, సో పాటకి రేపు కూర్చుందాం అని అన్నాడు ఆయన. అని అంటే అలాగేనండి అంది భానుమతి.